రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయవేత్తను 4వ పర్యాయ ముఖ్యమంత్రి అయినానని చెప్పి ప్రకటించుకునే వ్యక్తి రాష్ట్రపతి ఉత్తర్వులను దొడ్డిదారిన అమలు చేయడం కోసం ఈరోజు రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను దొడ్డిదారిన మదనపల్లికి తీసుకుపోవడం కోసం బలిపశువుని చేసిన పరిస్థితి ఈరోజు తన సీనియారిటీని తన యొక్క రాజకీయ చతురతను ఉపయోగించి ఈరోజు ఈ విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా గత నెల 27వ తేదీన మదనపల్లె అదేవిధంగా మార్కాపురం జిల్లాల ఏర్పాటు కోసం ప్రాథమికంగా ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అభ్యంతరాలు వాటికి సంబంధించి అందులో ఎక్కడా రాయచోటి జిల్లా కేంద్రాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మారుస్తామని కానీ ఎక్కడా చెప్పలేదు. అయితే ఆ మిగిలిన జిల్లాల మార్పులు వాటిపైన కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. ఈరోజు డిసెంబర్ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం జిల్లాలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన 26 జిల్లాల గజెట్ను ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం తెలిపిన నేపథ్యంలో 2 మల్టీ జోన్లు గాను అందులో జోన్ 5 కింద 4 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన గజెట్ను దొడ్డిదారిన అమలు చేయడం కోసం శనివారం రోజు మంత్రివర్గ ఉపసంఘంతో వాళ్ళు ప్రతిపాదన చేశారంటూ చంద్రబాబు నాయుడు తన యొక్క వక్రబుద్ధిని బయటపెట్టి అన్నమయ్య జిల్లా కేంద్రం పేరు మార్చకుండానే మదనపల్లెలో రాయచోటిని కలుపుతూ అన్నమయ్య జిల్లాలోని మిగిలిన 2 నియోజకవర్గాలను రాజంపేట నుంచి కడపలో తర్వాత కోడూరు నుంచి తిరుపతిలో కలిపి ఈ విధంగా దొడ్డిదారిన ఈ రాష్ట్రపతి ఆగస్టు 15 ఇచ్చిన ఉత్తర్వులను దొడ్డిదారిన అమలు చేసిన ఘన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఇంకొక విధంగా కూడా ఈరోజు ఎందుకు అన్నమయ్య జిల్లా పేరు మార్చకుండా కేవలం ఊరు మాత్రమే మారుస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వాన్ని పక్కాగా 420గా మోసం చేయడానికి మాత్రమే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే అన్నమయ్య జిల్లా పుట్టిన ప్రాంతం రాజంపేట ప్రాంతం అయితే రాజంపేట ఆ రోజు ఈ జిల్లాలో రాయచోటి కేంద్రంగా ఉన్న జిల్లాలో ఉంది కాబట్టి అన్నమయ్య పేరుతో ఈ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతాన్ని అక్కడికి మార్చేటప్పుడు అన్నమయ్య పేరు మార్చడం అంటే అమ్మగారిలో అత్తగారిలో ఉంటుంది, కానీ ఈరోజు ఉంచుకుని దాని ఇంటి దగ్గర మార్చిన విధంగా ఈరోజు అన్నమయ్య జిల్లాను మదనపల్లెకి మారుస్తూ రాయచోటిని కేంద్రాన్ని మదనపల్లెకి మారుస్తూ ఆ విధంగా దొడ్డిదారిన తన వక్ర బుద్ధిని ఉపయోగించి ఈరోజు చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యుడిగా ఉన్నాడు. మొదటి నుంచి అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఈ విషయాలన్నీ మభ్యపెట్టి ఈ ప్రాంతవాసులను రాయచోటి ప్రాంతవాసులను ముఖ్యంగా ఉద్దేశపూర్వకంగా మభ్యపెట్టి ఈ విధంగా మోసం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో గత 4 పర్యాయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొంది మొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించిన పాపానికి ఈరోజు పరిహారంగా చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్గా జిల్లా కేంద్రాన్ని లేకుండా చేయడం, మాకు 50 కిలోమీటర్ల దగ్గరలోని కడప కన్నా లేకుండా 70 కిలోమీటర్ల పరిధి మదనపల్లికి మార్చడాన్ని ఈ ప్రాంత వాసులు జీర్ణించుకోలేరు. ఇంకా 4 పర్యాయాలు కూడా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మనగడ సాధించే పరిస్థితి లేదు. అందుకోసం తెలుగుదేశం పార్టీ అభిమానులు శ్రేణులు ఉన్న పార్టీ మారేయడమా లేకపోతే రాజకీయాలకు సన్యాసం తీసుకొని గమ్ము ఉండడమో తప్ప మరొకటి చేసే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వయసు పెరిగిందో కూటమి నేతల కూటమి దెబ్బల వల్లనో కానీ అందరికీ చిన్న మెదడు దెబ్బతింటే చంద్రబాబు నాయుడు పెద్ద మెదడు దెబ్బతిని ఈ విధంగా అనాలోచిత నిర్ణయాలన్నీ చేస్తూ ఉన్నట్లు వ్యక్తమవుతోంది. ఈ విధానం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాయలసీమ జిల్లాల్లోనే భవిష్యత్తు గతంలో మాదిరి 1-2 ఈసారి అది కూడా లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది.